నువ్వు కూడా ఇట్లానే చేతులు కాలు ఊపి డైరెక్ట్ వర్కౌట్ స్టార్ట్ చేస్తావా, దాన్ని వార్మప్ అన్నారు. వార్మప్ అనే దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, దాన్ని ర్యాంప్ అంటారు. RAMP. ఆర్ అంటే రైజ్. నువ్వు జిమ్కి రాగానే నీ బాడీ టెంపరేచర్ అనేది రైజ్ చేయి. లైక్ సైక్లింగ్ కానీ, లేదంటే ఆ థ్రెడ్మిల్ మీద ఒక 5 minutes జాగింగ్ కానీ, ఇలాంటివి చేయి. దీనివల్ల ఏమవుతుంది అంటే నీ హార్ట్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నీ ఏదైతే సైనోవియల్ ఫ్లూయిడ్స్ ఉన్నాయో బాడీలో, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్స్ అనేది దాని థిక్నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. సెకండ్ ఇది ఏ అంటే యాక్టివేట్. నువ్వు ఏదైతే వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నావో ఆ మజిల్స్ అనేవి దాన్ని యాక్టివేట్ చేయి. లైక్ ఇప్పుడు నువ్వు లెగ్స్ కొడదాం అనుకుంటున్నావు, లైట్గా స్క్వాట్స్ లేదంటే బట్ బ్రిడ్జెస్ ఇలాంటివి. థర్డ్ది ఎం అంటే మొబిలైజ్. నీ జాయింట్స్ని లూజ్ చేసి నీ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హిప్ ఓపెనర్స్, లేదంటే థొరాసిక్ రొటేషన్స్, ఆర్మ్ సర్కిల్స్ ఇలాంటివి. ఫోర్త్ది పి అంటే పొటెన్షియేట్, ప్రిపేరింగ్ ఫర్ హెవీ లిఫ్ట్. మనం ఏదైతే వర్కౌట్ చేద్దాం అనుకుంటున్నామో, ఎగ్జాంపుల్ బెంచ్ ప్రెస్ తీసుకున్నాం అనుకో, దాంట్లో మనం వార్మప్ సెట్ కొడతాం కదా, ఎంటీ బార్ తోటి 15 reps, లేదంటే 40% తోటి సంథింగ్ 8 reps ఇట్లా అనమాట. ఆ చేతులు కాలు ఇప్పుడు బంద్ చేసి నేను చెప్పిన వార్మప్ ఫాలోగా, అప్పుడు నీ స్ట్రెంత్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫాలో కొట్టు.